అందరికీ నమస్కారం. ఆధ్యాత్మికంగా మనం చేసే పనులలో, పద్ధతులలో, పూజలలో మనకి చాలా రకాల అనుమానాలనేవి ఉంటాయి. అవన్నింటిని నివృత్తి చేసుకోవడానికి మనతో పాటుగా ఉన్నారు మణి ప్రసన్న గారు. నమస్కారం అమ్మ. అమ్మ అసలు రాజశ్యామల అంటే ఏంటి? దాన్ని ఏ విధంగా జరుపుకోవాలమ్మా? రాజశ్యామల అంటే ఎవరు అంటే మనకి లలితాదేవి యొక్క మంత్రి స్వరూపం. ఎందుకంటే మీరు ఎప్పుడైనా లలితా సహస్రనామాలు చదివితే అందులో చెప్తున్నారు ఏమని అంటే అనాహతాబ్జనులయ శ్యామాభా వదనద్వయ గే చక్రధారుడ మంత్రిని పరిసేవిత. అంటే అర్థం ఏమిటి అంటే ఈవిడ ఎలా ఉందిట అంటే లలితాదేవి యొక్క మంత్రి కింద ఉందిట. ఈ మంత్రి కింద ఉన్న స్థితిలోనే ఈవిని రాజశ్యామల అని పిలుస్తున్నాం. మళ్ళీ దశమహావిద్యలకు వచ్చేసరికి ఆవిడని మాతంగి అని పిలుస్తాం అనమాట. ఈ రాజశ్యామలాదేవి అసలు ఏం చేస్తుంది మనకి, ఆవిడెవరు అని అన్నప్పుడు ఆవిడ మన అనాహత చక్రంలో ఉండి ఎలా కనిపిస్తుందిట అంటే శ్యామాభా వదనద్వయ అంటే రెండు ముఖాలతో ఉంటుందిట. ఈ రెండు ముఖాలు ఏంటండి అంటే నార్మల్గా మన హృదయంలో ఈ ప్రేమ అన్నది అంటే హార్ట్ అని చెప్పగానే అందరికీ తెలిసిన ఏకైక పదార్థం పేరేంటంటే ప్రేమ. కానీ ఇక్కడ హార్ట్లో రెండో ముఖం కూడా ఉందిట. ఆ ముఖం పేరేంటి అంటే మోహము అని ఉంటుందిట. ఈ మోహము అనే ముఖం ఎలా వచ్చింది అంటే మనం ఎప్పుడు పుట్టాం 5వ సంవత్సరం వరకు అందరం ఎలా అంటే ప్రేమతత్వంతోనే, అంటే మనకి ప్యూరిటీ తప్ప ఇంకోటి ఏమీ ఉండదు. 6వ సంవత్సరానికి వచ్చేసరికి స్లోగా మోహం అన్నది వస్తుందిట. అది ఎప్పుడైతే గుండెల్లోకి వచ్చిందో ప్రేమ అన్నది ఏమవుతూ ఉంటుంది, తగ్గిపోతుంది. ఇక్కడ మోహం అంటే ఏంటంటే ఆకర్షణ అని అర్థం. అందుకే మనం ప్రతిదానికి అట్రాక్ట్ అవుతూ ఉంటాం. ప్లస్ ఇక్కడ రెండోది ఏంటంటే మోహం వల్ల జరిగేది మనకి ఏది ఉందో అది నచ్చదు, అవును, ఇంకోటి ఏదో కాలని పెట్టింది అంటే ఎక్స్పెక్టేషన్ అనమాట. ఆ ఎక్స్పెక్టేషన్ ఎప్పుడైతే గుండెల్లోకి వచ్చిందో మనం కోలుకుపోతున్నది ఏంటి అని ప్రశ్నించుకుంటే ఎక్స్పీరియన్స్ అన్నదాన్ని, అంటే ఏంటంటే మనకు వచ్చిన దాన్ని మనం ఏం చేయలేకపోతున్నాం, ఎంజాయ్ చేయలేకపోతున్నాం. ఇక్కడ ఈ రాజశ్యామల ఏం చేస్తుందంటే అందుకే ఆవిడని ఏమని పిలుస్తారంటే దేవత యొక్క ఆకర్షణ శక్తి. ఈ ఆకర్షణ శక్తి ఏం చేస్తుంది, దేవత ఆకర్షణ శక్తి అంటే అర్థం ఏమిటి అంటే మనలో ఉన్న రాక్షసుల్ని తీసేసి దేవత అన్నదాన్ని చూపిస్తుందిట. ఎలా చూపిస్తుంది అంటే మనకి ఏది ఉంటే దాన్ని ఎంజాయ్ చేయడమే దేవత లక్షణం. అంటే మనకు వచ్చిన దాన్ని మనం ఎంజాయ్ చేయాలి. ఇది నచ్చలేదు అనుకుని ఇంకోటి కావాలని కోరుకుని బాధపడడం వల్ల ఉపయోగం ఏమైనా ఉందా అంటే అది ఎప్పుడైనా వస్తుందా? అంటే నాదేదో అది నాతో ఉంటుంది, పక్క వాళ్ళది ఎవరిది మనకి రాదు. కానీ మనం ఎక్స్పెక్ట్ చేయడం వల్ల మనకు ఉన్నదాన్ని కూడా మనం ఏం చేస్తున్నాము అంటే కోల్పోతున్నాము. అక్కడ ఆ విషయం ఎప్పుడైతే అర్థమైందో, అందుకే ఏంటంటే ఎప్పుడైనా సరే వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి అని అంటారు. అందుకని ఏంటంటే అంటే మన దగ్గర ఉన్నవన్నీ చిన్ని పిచ్చి పిచ్చి ఆకర్షణలు. అది ఏంటి అంటే నాకు కారు కావాలి, నాకు ఇల్లు కావాలి, నాతో వీళ్ళు మాట్లాడాలి, లేకపోతే వాళ్ళు నాకు గిఫ్ట్ ఇవ్వాలి, ఇలాంటివే కదా. ఈ చిన్నవన్నీ పోవాలంటే మన గుండెకి ఒక పెద్ద ఆకర్షణ రావాలట. ఆ పెద్ద ఆకర్షణ పేరు ఏంటి అంటే అమ్మ. ఎందుకంటే అమ్మతో ఎప్పుడైతే ఎక్స్పీరియన్స్ అయిందో, అమ్మతనం ఏంటి అంటే ప్రతిదాన్ని తృప్తిగా ఉండడం. అవును, అంటే ప్రతిదాన్ని ఏదైతే నాకు వచ్చిందో అది నాదే అని రియలైజ్ అవ్వడం. సో ఈ స్థితి ఎప్పుడైతే శ్యామ మనకి ఇచ్చిందో అప్పుడు మనం ఏంటంటే మన దగ్గర ఏది వచ్చినా సరే దాన్ని ఫస్ట్ ఎంజాయ్ చేయడం నేర్చుకుంటాం. ఆ ఎంజాయ్ ఎప్పుడైతే చేయడం నేర్చుకున్నామో దాని నుంచి మనకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఆ ఎక్స్పీరియన్స్ ఎప్పుడైతే వచ్చిందో అంటే ఈ మంత్రం చేయడం ద్వారా మళ్ళీ ప్యూరిటీ అన్నది వస్తుంది. నిజం చెప్తే ఆ ప్యూరిటీ వల్ల ఏంటంటే ప్రతిదాన్ని ఎక్స్పీరియన్స్ చేయడం ద్వారా హాయిగా ఫస్ట్ ఏంటంటే బ్యాలెన్స్గా ఉండడం నేర్చుకుంటాం. అది రాజశ్యామల మనకిస్తుంది. అంటే రాజశ్యామలకి ఏదైనా విధానం ఏదైనా ఉంటుందా అమ్మ? రాజశ్యామలకి ఉపాసనా విధానం ఉంటుంది. ఆ విధానం ప్రకారం వెళ్ళేవాళ్ళు అలా వెళ్తారు. అలా వెళ్ళలేను అనుకున్న పక్షంలో అంటే నార్మల్గా ఏదో ఒకటి చెయ్యాలి అనుకుని అంటే ఆవిడని కొలవాలి అనుకున్నారు, ఉపాసనా విధానంగా రోజు యంత్ర పూజ, తర్పణాలు, జపాలు ఇవన్నీ చేయలేనేమో అని అనిపించినప్పుడు వాళ్ళు చేయాల్సిన ద బెస్ట్ ఏంటి అంటే లలితా సహస్రం చదివినా చాలా గొప్పగా ఉంటుంది. అలా కాదండి అది కూడా 20 నిమిషాలు పడుతుంది అని అనుకున్నప్పుడు అమ్మవారి యొక్క హృదయము అని ఉంటుంది. అన్నిటికంటే బెస్ట్ ఏంటి అంటే ఆ దేవత, ఏ దేవత అయినా ఆ హృదయం అని ఉంటుంది అనమాట. అంటే మాతంగి హృదయం అని కానీ రాజశ్యామల హృదయం అని కానీ ఉంటుంది. దాన్ని కనుక చదువుకోగలిగితే తప్పకుండా మంచి ఫలితాలని పొందగలుగుతాం.
చేసుకోవచ్చు. అది ఈజీ వే. 5 నిమిషాలు 5 నిమిషాలు పడుతుందంతే. కాబట్టి 5 నిమిషాలు టైం ఉంటుంది కదా మనకి ఇష్టం ఉన్నప్పుడు. ఆ 5 నిమిషాలు ఎవరైతే చేయగలుగుతారో దానివల్ల కూడా మంచి బెనిఫిట్ పొందగలుగుతారు. అదేవిధంగా అమ్మ, అంటే రాజశ్యామల మనం ఎప్పుడైతే పఠిస్తున్నామో ఎవరైనా పఠించవచ్చా, లేదా పురుషులు లేదా స్త్రీలు మాత్రమే పఠించాలి అనేది ఉంటుందా? ఇక్కడ అసలు ఎవ్వరు ఎక్సెప్షన్ లేదు, అందరూ పఠించవచ్చు. ఎందుకు అంటే ఏ విద్య అయినా సరే ఆత్మకి సంబంధించింది కానీ శరీరానికి సంబంధించింది కాదు. ఈ ఫామ్ అన్నది ఎక్కడి వరకు శరీరం. ఇప్పుడు వీళ్ళు స్త్రీ వీళ్ళు పురుషులు అండ్ డిఫరెన్స్ ఎక్కడ చేస్తున్నామంటే మనకు కనిపించే ఫామ్ని బట్టే. కానీ ఆత్మ అన్నది ఒకటే కదా ఎవరికైనా. మనం ఈ సంస్కరించుకోవడానికి చేస్తున్న పని ఏంటి అంటే ఆత్మని సంస్కరించుకోవడానికి చేస్తున్న పనే ఉపాసన. అప్పుడు ఎవరైనా చేయొచ్చు. ఆత్మను శుద్ధి చేసుకోవాలి అనుకున్న ప్రతి ఒక్కళ్ళు ఏ ఉపాసన అయినా చేయొచ్చు. ఇది అది అని లేదు. ఇంకా సో ఇంట్లో వాళ్ళు కూడా చేసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు శ్రీచక్ర అని వాడుకుంటూ ఉంటాం. సో శ్రీచక్రని మనం ఇంట్లో పెట్టుకోవచ్చా? ఆ పూజ మనం ఇంట్లో చేసుకోవచ్చా, లేదా స్పెషల్గా పూజారులను తీసుకొచ్చి మాత్రమే ఆ పూజ జరిపించుకోవాలా? శ్రీచక్రాన్ని అందరూ ఇంట్లో పెట్టుకోవచ్చమ్మా, ఎవరైనా చేసుకోవచ్చు. ఎందుకు అంటే అమ్మ కాళీ అనుకున్న వాళ్ళు అమ్మని ఇంట్లో ఉంచుకోవచ్చు కదా. లలిత అంటే జగన్మాత. శ్రీచక్రంలో ఉన్న దేవత పేరు లలితాదేవి. అందుకని శ్రీచక్రరాజ నిలయ శ్రీమత్ త్రిపుర సుందరి శ్రీ శివ శివశక్తి ఐక్య రూపిణి లలితాంబిక. ఆవిడ అర్ధనారీశ్వర స్వరూపంలో ఆ యంత్రంలో ఉంటుంది అమ్మవారు. అలాంటప్పుడు అమ్మ కాళీ అనుకున్న వాళ్ళు ఎవరైనా, అంటే అమ్మ వద్దనుకునే వాళ్ళు ఈ సృష్టిలో ఎవరు ఉండరు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు శ్రీచక్రాన్ని పెట్టుకోవచ్చు. అదేవిధంగా అంటే చాలామందికి శ్రీచక్రం నేను ఇంట్లో పెట్టుకుంటున్నాను, ఎంత సైజులో పెట్టుకోవాలి తెలీదు, లేదా ఎటువంటి ఆకారంలో ఉన్నదాన్ని పెట్టుకోవాలి అని తెలీదు. సో ఎంత సైజులో ఉండాలమ్మా మ్యాక్సిమం? శ్రీచక్రం ఎంత సైజులో ఉండాలి అని చెప్పాలి అంటే ఒకే ఒక ఉదాహరణ. శ్రీచక్రంలో 9 ఆవరణలు ఉంటాయి. అందుకే దానికి చేసే పూజని నవ ఆవరణ పూజ అని పిలుస్తారు. ఈ నవ ఆవరణలు ఏంటి అంటే నిజం చెప్పాలి అంటే మనలో ఉన్న నవరంధ్రాలే. అంటే శరీరం గురించి చెప్పినప్పుడు నవరంధ్ర పూరితమైనదే శరీరము అని చెప్తున్నారు. ఈ శ్రీచక్రంలో ఉన్న నవావరణలు మన శరీరంలో ఉన్న నవరంధ్రాలు ఒకటే అని ఎలా చెప్తారు అని అంటే వసిన్యాది వాగ్దేవతలు రాసిన లలితా సహస్రనామం దానికి ప్రూవెన్ను. ఇంకొకటి ఏంటి అంటే ఖడ్గమాల. ఎలాగో అని అంటే చెప్తా. ఏంటంటే లలితా సహస్రంలో రాశారు చూడండి, క్షేత్ర స్వరూప అని అమ్మవారిని కొలుస్తారు. క్షేత్రము అంటే అర్థం ఏమిటి అంటే బోల్డన్ని శక్తిపీఠాలని ఒకే ప్రదేశంలో ఉంచితే దాన్ని క్షేత్రం అని పిలుస్తారు. ఇక్కడ బోల్డన్ని శక్తిపీఠాలు ఉన్న ఒకే ప్రదేశాల్లో ఒకటైంది ఏంటి అంటే శరీరం కూడా. ఎలా అంటే చూడండి, దీనికి కన్ను ఉంది, దాన్ని ఏమంటున్నాం చూసే శక్తి అంటున్నాం. అంటే అక్కడ ఒక శక్తిపీఠమే, ఎనర్జీ ఉంటేనే చూడగలుగుతున్నాం. చెవింది వినే శక్తి, అంటే అక్కడ వినికిడి అని ఒక శక్తి ఉంది. ఇది 2 పనులు చేస్తుంది. ఒకటి వాసన చూస్తుందిట, రెండోది బ్రీత్, గాలి తీసుకోవడం వదలడం. అంటే 2 శక్తులు ఉన్నాయి అక్కడ. ఇది వచ్చేసరికి టేస్ట్ చూస్తూ ఉంటుంది, మాట్లాడుతూ ఉంటుంది. ఏడుకు వచ్చేసరికి శబ్దాన్ని బయటికి పంపిస్తుంది గొంతు. ఇది ప్రతి దాన్ని విన్నదన్నీ తీసుకుని దానికి ఫీల్ అవుతూ ఉంటుంది కదా. మంచి అయినా ఫీల్ అవుతుంది, చెడైనా ఫీల్ అవుతుంది. ఇది తిన్నదంతా డైజెస్ట్ చేస్తుంది, క్రియేట్ చేస్తుంది, నడుస్తోంది, పనిచేస్తుంది. ఇంకా ఇవే నా లోపల బోల్డన్ని ఉన్నాయి. అంటే ప్రతి శక్తిపీఠము ఉన్న బాడీని క్షేత్రం అని చెప్పుకున్నాం. అలా చెప్పుకున్నప్పుడు శ్రీచక్రంలో ఉన్న ఆవరణ దేవతల్ని ఖడ్గమాలా దేవతలు అని పిలుస్తారు. ఆ ఖడ్గమాలా దేవతలు కూడా మీరు ఎప్పుడైనా చదివితే వాటిలో ఉన్న మంత్రాలు చూడండి. హృదయదేవి, శిరోదేవి, శిఖాదేవి, కవచదేవి, అంటే ఇవే దేవుళ్ళు. ఇందులో ఉన్న చెడ్డ గుణాలు తీసేసామంటే మంచి గుణం ఎప్పుడైతే వచ్చిందో అదే దేవత యొక్క స్వరూపము. అంటే శ్రీచక్రం ఎంత సైజు పెట్టుకోవాలంటే మనం ఎంత ఉన్నాం, ఇప్పుడు సపోజ్ మన హైట్ ఎంత, విడ్త్ ఎంత, ఇదంతా చూసుకున్నప్పుడు మన సైజ్ ఎంత ఉందో అంతవరకు మనం హ్యాపీగా పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇంట్లో మనందరం నడిచే శ్రీచక్రాలమే. కాకపోతే తెలియలేదు. ఆ తెలుసుకునే స్థితి ఏదైతే ఉందో అదే దేవుడితో పెట్టుకునే కనెక్షన్, అదే ఉపాసన మార్గం. ఆ ఉపాసన ఎప్పుడైతే చేసామో మనకు అర్థమయ్యేది ఏంటంటే దేవుడు ఇంత పెట్టుకున్నాను శ్రీచక్రం అన్న దానికి భయం ఎందుకు లేదంటే నేను నడుస్తున్నాను అంటే నా అంత పెద్ద శ్రీచక్రం ఇంట్లో ఉన్నట్టే కదా. అవును. అలాంటప్పుడు మన ఇంట్లో మనం ఒక్కడమే ఉంటావా? ఒక ఫ్యామిలీ ఉంది కదా, వాళ్ళు అన్ని శ్రీచక్రాలు ఉన్నాయి ఇంట్లో. అప్పుడు ఇది ఎంత పెట్టుకున్నా ప్రాబ్లం ఏమి ఉండదు. అదేవిధంగా అమ్మ, అంటే మనం బయట నుంచి శ్రీచక్రాన్ని తెచ్చుకుంటాం కదా,
ఏ రోజున మనం ఇంట్లో తెచ్చుకోవాలి? లేదా శ్రీచక్రాన్ని మనం పూజా గదిలో కానీ, ఏ మూలన దానికి ఏదైనా పద్ధతులున్నాయా అమ్మ? ఏ చక్రం అయినా సరే ఈశాన్యం మూల పెట్టుకుంటాం. ఎందుకంటే అక్కడ దేవత యొక్క స్థానం అని చెప్పేసి. అలా అయినా పెట్టుకోవచ్చు. శ్రీచక్రానికి అసలు వాస్తే లేదు. ఎందుకు అంటే 4 సైడ్లు 8 దిక్కుల్లో పెట్టుకోవచ్చు. ఎందువల్ల అంటే అక్కడున్న డైరెక్షన్ ఏంటంటే శ్రీచక్రం పెట్టుకోవడమే వాస్తు దోషం పోతుంది. ఓకే. దానికి తోడు అదే ఒక శక్తిపీఠం. అందులో ఏంటంటే 9 కోణాలు ఉంటాయి. 5 కోణాలు అమ్మవారు అయితే 4 కోణాలు అయ్యవారు. అంటే జ్ఞానం శక్తి 2 ఉంటాయి. కాబట్టి అక్కడ ఏ డైరెక్షన్లో పెట్టినా సరే ఆ డైరెక్షన్ని మనకు అనుకూలంగా మార్చే శక్తే అక్కడ ఉన్న శ్రీచక్రం. కాబట్టి ఎక్కడైనా పెట్టచ్చు. దానివల్ల ఉన్న దోషాలు ఏమైనా ఉంటే పోతాయి తప్పితే మనకేమీ నష్టం జరగదు. ఇంకా అసలు మనకి ఎంతో మంచి జరుగుతుంది నిజం చెప్తే. అక్కడ చేయాల్సింది ఏం లేదు. చిన్నగా అమ్మకి మన రెస్పెక్ట్. అదేంటి అంటే మీ శక్తిని బట్టి ఇప్పుడు పంచపూజలు చేయగలిగాను అనుకోండి, ఆ రోజు పంచపూజలు చేయడం, లేదంటే షోడశోపచారాలు చేసి శక్తి ఉంది అలా లలితా సహస్రం చదవగల. అంటే మనకున్న టైంని శక్తిని బట్టి రోజు ఆ విధంగా కనుక అలవాటు చేసి పూజ చేస్తే ఏమవుతుంది అంటే అక్కడ ఉన్న శక్తి మరింత పెరగడం ద్వారా మన ఇల్లంతా సుఖశాంతులతో ఉంటుంది. అమ్మ ఎప్పుడు మనకి మంచి చేస్తుంది తప్పితే చెడు చేయదు. సో ఏ రోజైనా తెచ్చుకోవచ్చు. ఎటువంటి ప్రతిమనైనా సరే సైజ్ ఎట్లున్నా సరే తెచ్చుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ మీ అమ్మగారు ఏదో ఊరు వెళ్ళారు, మీరు అప్పుడు ఏం చేస్తారు? ఫలానా రోజు తిథి వారం నక్షత్రం చూస్తేరు కదా. అంటే వచ్చేయంటే వచ్చే అమ్మ మనకి అమ్మని చూడాలనిపించింది అనుకో వచ్చేయని చెప్పచ్చు కదా. అలాగే ఈ అమ్మ కూడా. అమ్మ నిజంగా చాలా బాగా చెప్పారు. అంటే అమ్మతోని ఒక దేవతని కొలిచి ఏ రోజైనా తీసుకురావచ్చు అని చెప్పడం. జగన్మాత. ఎందుకంటే ఇక్కడ ఈ జన్మకే వీళ్ళు తల్లి తండ్రి మనకు కనిపిస్తున్న వాళ్ళు. కానీ ఆవిడ ఏంటంటే మనం ఎన్నిసార్లు బర్తులెత్తినా అన్నిసార్లు మనకి తల్లి ఆవిడే. అందుకే జగతపితరం వందే పార్వతీ పరమేశ్వరం. వాళ్ళిద్దరే తల్లి తండ్రి మనకి. అప్పుడు వీళ్ళకి అంటే ఇలా ఒక్క జన్మలో వచ్చిన తల్లే మన మీద మనకంటే ఎక్కువ ప్రేమను చూపించగలిగినప్పుడు ఆ జగన్మాత ఇంకా ఎక్కువ ప్రేమనిస్తుంది కదా మనకి. అమ్మ, మీరు ఇందాక చెప్పినట్లుగా మూలాధారంలో మన శరీరం మొత్తం మీద శక్తి నిండి ఉంటుంది అని చెప్పారు. ఎక్కువగా మూలాధారంలో కుండలి శక్తి ఎక్కువగా ఉంటుంది అని అంటూ ఉంటారు. అంటే ఏంటమ్మా? యాక్చువల్గా ఏంటి అంటే మూలాధార చక్రంలో కుండలిని అనే శక్తి ఉంటుంది. మానవుడు పుట్టినప్పటి నుంచి ఉంటుంది. 2.5 సంవత్సరాల వరకు అది చాలా యాక్టివ్గా ఉంటుంది. ఎప్పుడైతే 2.5 సంవత్సరాలు దాటుతుందో మనకంటే మనం పుట్టిన తర్వాత 2.5 ఇయర్స్ ఎప్పుడైతే వస్తున్నాయో అది వచ్చేసరికి ఏమవుతుంది అంటే స్లోగా ఇక్కడ దీన్ని ఏమంటారంటే చూడండి చక్కగా బ్లింక్ అవుతూ ఉంటుంది. మాడు అని పిలుస్తారు తెలుగులో. ఆ మాడు ఏదైతే ఉందో దానిపైన మన వాళ్ళు నూనె పెట్టి ఏం చేస్తారంటే గట్టిగా చేసేస్తారు. ఈ గట్టిగా ఎంత బాగా అయిపోతుందో అంత బాగా మనం దేంతో కనెక్షన్ వదిలేసాము అంటే ఆ యొక్క దైవత్వంతో. అప్పటి వరకు మనం దేవుడితో చాలా బాగా కనెక్ట్ అయి ఉంటాం. ఎందుకంటే చూడండి పడుకున్నప్పుడు నవ్వినా మన ఇంట్లో చిన్నపిల్లలు ఎవరైనా వాళ్ళు దేవుడితో మాట్లాడతారు అని చెప్తే ఇదంతా నిజమే. ఈ నిజమైన స్థితిలో ఈ మాడ ఎప్పుడైతే గట్టిపడుతుందో స్లోగా మనం ఆ ప్రపంచానికి డిస్కనెక్ట్ అయిపోయి ఈ ప్రపంచంలోకి మనం అడుగు పెట్టేస్తాం. ఈ అడుగు పెట్టినప్పుడు ఏమవుతుంది అని అన్నప్పుడు మన లోపలికి ఆ కుండలిని శక్తి లేచున్నది కాస్త ఏమవుతుందిట చక్కగా పడుకుండిపోతుంది. ఈ పడుకున్న దాన్ని మళ్ళీ లేపడం కోసమే మనం ఈ సాధన చేస్తున్నాం. నిజం చెప్తే ఆడ ఎలా ఉంటుంది అంటే 3 చుట్ల పావు రూపంలో పడుకుని ఉంటుంది. మీకు అందుకే మూలాధార చక్రానికి అధిపతి గణపతి అని చెప్తాడు. మన స్టోరీ ప్రకారం ఏంటంటే అమ్మవారు నలుగు పెట్టుకుని ఆ నలుగు పిండికి ప్రాణం పోసి వాడి పేరు గణపతి అని చెప్పింది. ఈ నలుగు పిండికి ప్రాణం పోసి అతని పేరు గణపతి అని చెప్పిన తర్వాత ఏం చెప్పిందిట, ఒరే బాబు నువ్వు ఇక్కడ కాపలా ఉండు, నేను వెళ్ళి స్నానం చేసి వస్తానని చెప్పిందని చెప్పేసి మనకి స్టోరీలో అక్కడ గుహ ముందు నుంచోబెట్టింది అంటారు. ఇక్కడ గుహ అంటే ఏంటి అంటే గుహ్యము అని అర్థం. అంటే మూలాధార చక్రమే. ఆ మూలాధార చక్రం దగ్గర కూర్చోబెట్టి ఏం చెప్పిందిట, నేను ఇక్కడ పడుకుంటున్నాను, నన్ను ఎవరు వచ్చి డిస్టర్బ్ చేయకూడదు అని. అప్పుడే శివయ్య ఏం చేస్తాడు అంటే లోపలికి వస్తాడు. లోపలికి వచ్చేసరికి ఏంటంటే జ్ఞానము అన్నది కింద నుంచే అంటే మస్తిష్కం నుంచే పైకి రావాలి కదా. ఆ జ్ఞానం ఎప్పుడైతే లోపలికి వస్తుందో, శివుడు అంటే ఇక్కడ జ్ఞానము అని అర్థం. శివుడు ఎప్పుడైతే లోపలికి వద్దాం అనుకుంటున్నాడో గణపతి ఏం చేస్తున్నారు,
ఆపుతున్నారు. ఆపుతూ ఉంటే శివయ్య ఏమో నేను వస్తాను అని లోపలికి వస్తున్నారు. అప్పుడు ఏమైంది చూడండి, అక్కడ ఆయన యూజ్ చేసిన వెపన్ కూడా త్రిశూలం. త్రిశూలంతో ఏం చేస్తారు అంటే గణపతి యొక్క ఇది మెడని కట్ చేస్తున్నారు. అంటే అర్థం ఏమిటి అంటే అక్కడ ఆ త్రిశూలము ఈ 3 చుట్ల పాముకి సంబంధం ఏమిటి అని అంటే 3 చుట్ల పాము అంటే మామూలుగా నార్మల్ హ్యూమన్కి ఎలా ఉంటుంది అంటే తమోగుణం, రజోగుణం, సత్వగుణం, అదే 3 చుట్లు. ఈ తమోగుణం ఎలా ఉంటుంది అన్నీ నాకే కావాలి, నేను, స్వార్థం అనమాట, లేకపోతే నిద్రపోవడం, బద్ధకం, ఇది తమోగుణం. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ త్రిశూలంలో ఉన్నది కూడా సత్వరజస్తమో గుణాలే, కానీ అవి వచ్చేసరికి జ్ఞానానికి అంటే శివయ్య దగ్గర ఉన్నాయి కదా, అవి పూర్తిగా దేవత సత్వరజస్తమో గుణాలు. ఇక్కడ నిద్రపోతాను అనే ప్లేస్లో ఈయన ఏం చెప్తాట, ఎప్పుడూ లేచే ఉండాలి అని చెప్తాట. ఆయనతో పాటు ఉన్నాయి కాబట్టి ఆయన ఫాలో అవుతాయి. అంటే నిద్రపోయే ప్లేస్లో లేచి ఉండమని చెప్తాడు. లేచి ఉండడానికి నిద్రపోవడానికి ఏంటి డిఫరెన్స్ అంటే, దేన్నైనా ఒక డ్రైవింగ్ చేస్తున్నారనుకోండి, వాళ్ళు చేరాల్సిన డెస్టినీకి చేరే వరకు నిద్రపోయారనుకో, దానివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? రీచ్ అవ్వలేరు. ఇప్పుడు మనం చేస్తున్న డ్రైవింగ్ ఏంటి అంటే లైఫ్ అనే డ్రైవింగ్ చేస్తున్నాం. మన డెస్టినీని మనం చేరాలంటే ఎప్పుడు ఎలా ఉండాలి, మనం ఎలర్ట్గా ఉండాలి. ఆ ఎలర్ట్ అన్నది ఇక్కడ ఈ తమో గుణంలో వస్తుందన్నమాట. ఇక్కడ నేను నాది అన్నది ఏదైతే ఉందో అది కాస్త ఏమవుతుంది, మనము మనది కింద మారుతుంది. ఎప్పుడైతే అంటే స్వార్థం లేదో మనం అందరికీ హెల్ప్ చేయగలుగుతాం. ఇంకా ఎప్పుడు బద్ధకం ఉండే ప్లేస్లో ఎప్పుడు పని చేస్తూనే ఉంటాం. అది ఇక్కడ తమో గుణంలో నేర్చుకునేది. ఇంకా రజోగుణానికి వచ్చేసరికి చాలామందిని మీరు చూస్తే వాళ్ళు ఎందుకు విసుక్కుంటారో, ఎందుకు కోపపడతారో, ఎందుకు ఇరిటేట్ అవుతారో తెలీదు. అంత కోపం, చిరాకు వచ్చేస్తూ ఉంటుంది. అంటే ఏదైనా వాళ్ళు అనుకున్న సిస్టమ్ ప్రకారం అయితే హ్యాపీ, ఒక్క సెకండ్ అటు ఇటు అయ్యేసరికి వాళ్ళకి ఇంకా చాలా వచ్చేస్తుంది. అది మానవుడికి సంబంధించిన రజోగుణం. కానీ ఇక్కడ దేవత రజోగుణం ఎలా ఉంటుంది అంటే, నువ్వు ఫైట్ చేయి, నువ్వు విసుక్కో. దేనికి విసుక్కోవాలి అంటే ఇలా చిన్న చిన్న సమస్యలు, నాలాగే ఉండి ఇంకో ప్రాణం మీద నేను దెబ్బలాడడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? లేదు. కానీ ఫైట్ చేసి ఇది ఎలా ఉండాలట అంటే మొత్తం వరల్డ్కి యూజ్ అయ్యేదో లేకపోతే ఒక అద్భుతాన్ని సృష్టించేదో అయ్యి ఉండాలట. అంటే చాలా కోట్ల మందికి మేలయ్యేది ఉండాలి రజోగుణం. ఇప్పుడు మీరు సపోజ్ చూస్తున్నది సైంటిస్టులు ఉన్నారు, వాళ్ళు ఏదైనా ఒక పని చేశారనుకోండి, అప్పుడు ఆ చేసిన పని వల్ల ఏంటి అంటే చాలామంది ఉపయోగం. దానికి ఏం ఎగ్జాంపుల్ అక్కర్లేదు, ఇంట్లో చక్కగా నీళ్లు మరుగుతూ ఉంటాయి. నీళ్లు మరుగుతూ ఉంటే అందరూ నీళ్లు మరగడం మన చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కదా. బాయిల్ వాటర్ అంటే మనందరికీ తెలుసు. దానిపైన ప్లేట్ పెట్టారనుకోండి, ఒక లిడ్, కరెక్ట్గా బాయిలింగ్ స్టార్ట్ అయ్యేసరికి లిడ్ మనం జరుపుతూ ఉంటాం. అది ఎందుకు జరుపుతున్నారు అన్నది ఎవరికీ తెలియదు. చదువుకున్న వాళ్ళకి తెలియదు, చదువుకోని వాళ్ళకి తెలియదు. కానీ ఒకే ఒక ఆయనకి క్వశ్చన్ వచ్చిందిట. ఆ క్వశ్చన్ ఏంటి అంటే, ఎందుకు వీళ్ళు జరుపుతున్నారు? ఆయన వెళ్ళి ఎవరిని అడగలేదు, నువ్వెందుకు జరుపుతున్నావు. మనం ఏంటి జనరల్గా ఏదైనా వచ్చిందనుకోండి ఊరందరినీ అడుగుతాం. అది ఏమనుకుంటాం, క్వశ్చన్ వేస్తున్నాం, నాకు తెలిసిపోయిందని మనం అడుగుతున్నాం. కానీ అది ఆ క్వశ్చన్ కాదు, అనుమానం. క్వశ్చన్ వచ్చిన వాడు ఎప్పుడు ఏం చేస్తాడు, దాన్ని వాడే ఆన్సర్ ఫైండ్ చేయడానికి ట్రై చేస్తాడు. అందుకని ఆయనకి నిజమైన క్వశ్చన్ వచ్చింది కాబట్టి ఆయన ఎందుకు వీళ్ళు జరుపుతున్నారు అని చెప్పి పెట్టి చూస్తే ఏమవుతుందో అనుకున్నట్ట. దానిపైన పెట్టాడు, అది వచ్చి కింద పడింది. అలా 4 సార్లు పెడితే 4 సార్లు కింద పడింది. ఎందుకు ఇది ఇలా కింద పడుతోంది అని ప్రశ్నించినప్పుడు దానికి వచ్చిన ఆన్సర్ ఏంటి అంటే, నీటి ఆవిరికి ప్రెషర్ ఉంది, ఒత్తిడి ఉంది. ఆ ఒత్తిడి నుంచి ఆయన కనుక్కున్నది ఏంటిట అంటే, దీన్ని నేను ఎలా యూజ్ చేయగలను. మళ్ళీ థర్డ్ క్వశ్చన్ అంటే ఫస్ట్ దానికి సెకండ్ దానికి థర్డ్ క్వశ్చన్ నుంచి స్ట్రీమ్ ఇంజన్ వచ్చిందిట. ఆ స్ట్రీమ్ ఇంజన్లో ఏంటి, సామాన్లు ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి మూవ్ చేశారు. సామాన్లే మూవ్ చేయాలా, మనుషుల్ని మూవ్ చేయొచ్చు కదా అనుకున్నట్ట. ట్రైన్ అయ్యింది. ఇప్పుడు ఆ ట్రైన్ బోల్డ్ అన్ని వెర్షన్స్ అయ్యి కొన్ని కోట్ల మంది హ్యాపీగా ఉన్నారు. కానీ అది వచ్చింది ఏంటి అంటే ఇంట్లో కాస్తున్న నీళ్ళ నుంచి. అలా ఆలోచించగలిగితే ప్రపంచం ఏమవుతుంది, ఇంకా అద్భుతంగా మారుతుంది. అంటే రజోగుణం ఇదేమో అందరినీ తిట్టుకుంటూ కోపంగా ఎవరికి ఉపయోగపడకుండా అందరికీ దూరం అయిపోయి బతకడం ఇంపార్టెంటా, లేకపోతే ఇలాంటి అద్భుతాలు సృష్టించడం గొప్ప
అది మనకి ఆ రజోగుణంలో అంటే దేవతా రజోగుణం కింద మార్చుకుంటే అయ్యేది అదనమాట. అంటే అద్భుతం సృష్టించవచ్చు. ఇంకా ఆ సత్వగుణానికి వచ్చేసరికి ఇక్కడ సత్వగుణం ఎలా ఉంటుంది, మానవుడిది నేను అందరితో మంచి అనిపించుకోవాలి అని చెప్పి ఒక ఇమేజ్ షట్రంలో తిరుగుతూ ఉంటాంట. అంటే అందరితో నేను మంచి అనిపించుకోవడం ఇంపార్టెంటా, నేను మంచి చేయడం ఇంపార్టెంటా? చేయడమే ఇంపార్టెంట్. అది దేవతా తమోగుణం. అండ్ నువ్వు మంచి అనిపించుకోపోయినా పర్వాలే, వాడికి మంచి చేస్తే చాలు. అంతే. అంటే అది అక్కడ ఇది నేర్చుకుంటా అనమాట. అంటే ఏమవుతుంది చూడండి, అంటే ఇలా ఇంత ట్రాన్స్ఫార్మెన్స్ అన్నది శివుడు ఇస్తున్నాడు. ఎలాగా అంటే పేక తీసేసాడు అన్నారు కదా, ఎందుకంటే ఇది ఒక్కటే మన ఐడెంటిటీ, ఇదంతా అందరం కామన్గానే ఉంటాం. ఇది కనిపించినప్పుడే వీళ్ళు వీళ్ళు అని మనం డిఫరెన్స్ చెప్పగలుగుతాం. అది అంటే ఏంటి అంటే ఐడెంటిటీ ఎప్పుడైతే పోయిందో ప్రపంచమే మనకి ఏమవుతుందిట, ఐడెంటిటీ అయిపోతుంది. అంటే ఏంటి అంటే నేను అన్న ఐడెంటిటీని ఎప్పుడైతే తీస్తామో వాళ్ళంతా మనం చూసుకోవచ్చు. అందుకే ఆయన పెట్టింది కూడా గజం, అంటే ఏనుగు యొక్క తలకాయని పెట్టారు. ఆ ఏనుగు తలకాయ అంటే కొండల్ని లేస్తే జరిగేవి ఏంటంటే ఇవన్నీ. కొండల్ని పడుకుని ఉంటే ఇగో ఇలాగే దెబ్బలాడుకుంటూ హాయిగా నేను మంచిదాన్ని అనిపించుకోవాలనుకుంటూ మనం ఎందుకు బతుకుతున్నామో తెలియకుండా పడుకుని లేచి తినేసి అలా బతుకుతాం. అదే కొండల్ని కనుక కరెక్ట్గా అంటే దాన్ని అవేకెన్ అయితే మాత్రం జరిగేది ఏంటి అంటే ఇగో ఇలాంటి మంచి పనులన్నీ జరిగి ఆ గజం తలకాయ పెట్టడానికి కూడా కారణం ఏమిటి అంటే దాన్ని మదపుటేనుగు అంటే ఏంటంటే అన్నిటికంటే ఎక్కువ అహంకారం కలిగిన జీవి ఏదైనా ఉంటే అది ఏనుగుట. అంటే నేను అన్న అహంకారం. ఇక్కడ నేను అంటే అన్నిటికంటే మహత్ అహంకారం అంటే అర్థం ఏమిటి అంటే ఈ వరల్డ్ అంతా నేనే ఉన్నాను, ఈ వరల్డ్ మొత్తం అదే నా లోపలే ఉంది అని తెలుసుకోవడం. అది ఏనుగు మనకి తెలియజేస్తుందిట. అందుకని అక్కడ ఏనుగు తలకాయని ఈ యొక్క వినాయకుడికి పెట్టడంలో అంటే ఆ చక్రానికి ఆయన అధిపతి అవడం వల్ల ఆయనకు పూజ చేస్తే కుండలిని శక్తి లేస్తుంది అని అంటే కుండలిని ఎవేకన్ అవ్వాలి అంటే మనం ఎవరికి పూజ చేయాలి అంటే వినాయకుడికి చేయాలి. ఆ చేయడం ద్వారా ఏమవుతుంది అంటే మనలో చాలా ఇగో చూడండి చెప్పిన మార్పులన్నీ వచ్చి మనం ఎందుకు పుట్టాను, తిన్నాను, పడుకున్నాను, చచ్చిపోయాను అని కాకుండా మనం పుట్టినందుకు ఒక అర్థం తెచ్చుకోగలుగుతాం కుండలిని శక్తి లేవడం వల్ల. అది ఏ పనైనా సరే అంటే స్పిరిచువాలిటీలో ఒకదానిలోనే వస్తుందని కాదు, మనం చేస్తున్న పని మనం దైవంగా భావించి చేయగలిగితే కనుక ఏ పని చేసినా సరే కుండలిని అవేకన్ జరుగుతుంది. అమ్మ ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం అంటే మీరు విదేశాలకు వెళ్ళి అక్కడ జాబ్ చేయడం జరిగింది, మళ్ళీ వచ్చి లక్ష్మీ అష్టోత్తర నామావళి దీని ద్వారా అమ్మవారిని మీరు కైవసం చేసుకోవడం జరిగింది. ఇలా మీకు అమ్మవారు మీ లోపల చేరి భక్తులతో మీరు మాట్లాడడము ఆరెల్స్ అంటే భక్తికి సంబంధించిన స్తోత్రాలు చెప్పడం, ఇలా మీ ప్రయాణం ఎలా సాగిందమ్మా? ఇదంతా ఎలా సాగింది అంటే నాకు కూడా తెలీదు. గురూజీ అమృతానందుల వారు చూసిన తర్వాత వారు న్యూక్లియర్ సైంటిస్ట్ అయ్యండి కూడా గురూజీ ఎందుకు ఇందులోకి వచ్చారు అని ప్రశ్న. భక్తి అంటే చిన్నప్పటి నుంచి మామూలుగా దేవుడికి పూజ చేయడం అంటే నాస్తిక్ కాదు, అలా అని మంచి బోళ్ళని పూజలు చేసేసి అలా కూడా కాదు. రోజు దేవుడికి దండం పెట్టుకోవడం అనేది ఇంట్లోనూ ఉంది, మామూలుగా కూడా రోజు సాధారణంగా జరిగేది. నేను కాలేజీకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఒక టెంపుల్ ఉండేది, రోజు దండం పెట్టుకునే వెళ్ళేవాళ్ళు. అంతే అలా అలవాటు. గురూజీని కలిసిన తర్వాత మాత్రం ఫస్ట్ టైం స్పిరిచువాలిటీ అంటే నిజంగా ఏంటి అంటే ఆయన చెప్పిన ఫస్ట్ మాట అందరూ ఒక్కటే. అదెందుకో చాలా నచ్చింది. ఎందుకంటే అప్పటి వరకు నేను ఎవరి దగ్గర వినలేదు, ఒకవేళ చెప్పినా కూడా చాలా అందరూ అంటే అందరూ ఒక్కటే అని చెప్పడం వరకు ఓకే, కానీ డిఫరెన్స్లు అయితే విధానాలు వేరుంటాయి. అంటే చెప్పడం బాగుంటుంది కానీ చేసేటప్పుడు డిఫరెన్స్ కనిపిస్తూ ఉంటుంది. అలా రెండిట్లో కూడా డిఫరెన్స్ చూడని ఫస్ట్ వ్యక్తి అంటే గురూజీయే. ఎందుకు అని అంటే ఆయన ఎప్పుడు కూడా అందరూ ఒక్కటే అని చెప్పేవారు, నిజంగా అలాగే చూసేవారు. అలాగే చూసినప్పుడు ఎలా ఇదంతా వస్తుంది అని ప్రశ్నించుకున్నప్పుడు సరదాగా ఉపాసన గురూజీ చెప్పింది ఏంటంటే నువ్వు చేస్తావా ఈ ఇవి శ్రీ విద్యా ఉపాసన టీచ్ చేస్తావా అని అన్నప్పుడు అసలు టీచ్ చేయాలి అంటే ఫస్ట్ మనకి అర్థం అవ్వాలి కదా, తెలియాలి కదా అని అనుకున్నప్పుడు స్టార్ట్ చేసింది ఉపాసన. కానీ ఆ తర్వాత అమ్మవారు గురూజీ
ఏంటి అంటే చాలా మంచిగా ఎక్స్పీరియన్స్లు అనుకోండి, లేదనుకో అర్థమైంది అనుకోండి, దానివల్ల ఇంకా అమ్మకి సరెండర్ అవ్వాల్సి వచ్చింది. ఎందుకు అంటే ఇంకెంతకంటే ఏమీ లేదు సృష్టిలో. మిగతావన్నీ అనిపిస్తూ ఉంటాయంటే నిజంగా, కానీ అవన్నిటికంటే నిజం ఏదైనా ఉంది అంటే అమ్మొక్కతే. నిజంగా చూసినా కూడా అంటే స్పిరిచువాలిటీ అంతా వదిలేసినప్పుడు మనం పుట్టాం కదా, పుట్టినప్పుడు ఆ కన్న తల్లి గర్భంలోంచి వచ్చాను అని అంటే నా తల్లి ఒక్కటే నాకు నిజం. మిగతావి ఏవి చూసినా నేను నమ్మి బతుకుతూ ఉంటాను ఈ ప్రపంచంలో. అంతే. నాకు అర్థమైంది అదొకటే. అంటే నిజం ఏమైనా ఉందంటే అమ్మ ఒక్కటే, మిగతావన్నీ నమ్మకాలే. ఆ అమ్మని చూసి వీటన్నిటిని నమ్మి నిజంగా చేసుకుని బతుకుతున్నాం అంతే. అంటే అర్థం ఏమిటి అంటే ఆ నిజాన్ని వదిలేస్తే ఇవన్నీ ఏమవుతాయి అంటే నమ్మకం కాస్త అపనమ్మకం అయిపోతుంది. అపనమ్మకం అయిపోతుంది అని అర్థమైంది. అప్పుడు ఎప్పుడు అర్థమైందో అమ్మే ఫైనల్ డెస్టినీ ఎవరికైనా. ఎందుకు అంటే అక్కడికి చేరితేనే మన దేన్నైనా మన జన్మం సార్థకం సార్థకం అయిపోతుంది. అవుతుంది. అమ్మ, దశమహా విద్యలు అంటే ఏంటమ్మా? దశ మహావిద్యలు అంటే ఇక్కడ 10 మహావిద్యలు. ఆ 10 మహావిద్యల్లో ఇప్పుడు నేను చెప్పిన శ్రీ విద్యా ఉపాసన అన్నది ఒకటి. ఈ 10 ఏంటి అంటే అసలు ఎలా పుట్టాయో ఫస్ట్. ఎందుకు అంటే అవి అసలు ఎలా వచ్చాయి భూమి మీదకి, మనకందరికీ ఎలా తెలిసాయి అని అనుకున్నప్పుడు దక్ష ప్రజాపతి మీకు తెలుసు. ఆ దక్ష ప్రజాపతి సతీదేవి కింద అమ్మవారు ఉన్నప్పుడు శివయ్య సతీదేవి భార్యాభర్తలు. ఆయనకి ఏంటంటే 28 మంది కూతుళ్ళు. ఆ 28 మందిలో ఫస్ట్ ఆవిడ సతీ అమ్మవారు. మిగతా 27 నక్షత్రాలు అశ్విని మొదలుకొని మనకి తెలుసు, అశ్విని భరణి కృత్తిక రోహిణి, ఈ 27 నక్షత్రాలని చంద్రుడికి భార్యల కింద చేసి ఫస్ట్ అమ్మాయిని మాత్రం శివయ్యకి భార్య కింద ఇచ్చారట దక్ష ప్రజాపతి. ఆ ఇచ్చినప్పుడు ఏమైంది అంటే ఆయన చాలా ఒక పెద్ద యజ్ఞం చేయాలని తలపెడతారు. ఆ యజ్ఞం చేయడానికి కూడా ఇంటెన్షన్ ఏంటి అంటే ఏ సభకు వెళ్ళినా సరే దేవతల సభకి శివుడు వచ్చే వరకు అంటే శివయ్య వచ్చే వరకు ఏం చేస్తున్నారట, దక్ష ప్రజాపతిని అందరూ గౌరవించేవారట. ఈయన రాగానే ఫస్ట్ పీట శివయ్యకి వేసేవారట. ఈయన మామగారు కదా, ఆయనకి అది కొంచెం నచ్చేది కాదు. అందుకని ఏంటి అంటే ఎలా అయినా సరే నేను గొప్పవాడిని అని నిరూపించుకోవాలి అన్న దాంతో ఒక పెద్ద యజ్ఞాన్ని తలపెడతారు ఆయన. తలపెట్టి మొత్తం అందరినీ అంటే అన్ని లోకాల నుంచి అందరినీ పిలుస్తారట. ఒకే ఒక్కళ్ళని పిలవరు. ఆ పిలవంది ఎవరు అంటే శివయ్యని అమ్మవారిని. అమ్మని వీళ్ళిద్దరిని ఎప్పుడైతే పిలవలేదో అందరూ వెళుతూ ఉంటారు. వెళ్తూ మీ నాన్నగారు అంత పెద్ద యజ్ఞం చేస్తున్నారు కదా అని ఆ నోట ఈ నోట అమ్మ వింటుంది. విన్న తర్వాత అమ్మ ఏమంటుందంటే ఆయన దగ్గరికి వెళ్ళి నేను ఎలాగైనా వెళ్ళాలి అని అంటే మన పిలవలేదు కదా అని చెప్తారట. చెప్తే ఈవిడ ఏమంటుందిట అంటే మా నాన్న నన్ను పిలవాలా, నేను పెద్ద కూతుర్ని, అందరూ వచ్చి నేను లేకపోతే బాగుంటుందా, కాబట్టి నేను వెళతాను అని చెప్పినప్పుడు శివయ్య చెప్తారట ఏమని అంటే నువ్వు ఇప్పుడు ఆయన కూతురు కాదు, నా భార్యవి, నన్ను పిలవలేదు కాబట్టి వెళ్ళకూడదు. అయినా సరే అమ్మ ఏంటంటే అసలు వెళ్తానని వాదోపవాదాలు అవుతాయి. అయ్యేసరికి ఇంక గొడవ పెరుగుతుందని చెప్పేసి శివయ్య అక్కడి నుంచి లేస్తారట. లేస్తే అమ్మ కోపం వస్తుంది. ఏంటి అంటే శక్తి లేకపోతే శివుడు కూడా శివుడే కదా. అంటే ఈ దశమహా విద్యల్లో ఎవరెవరికి ఏ విధంగా పూజ చేసుకోవాలమ్మా ఇంట్లో? అందరికీ ఎవరైనా వాళ్ళ అమ్మలే. ఎవ్వేళ్ళకి ఇలా చేయాలి అని లేదు. కాకపోతే ఏంటి అంటే ఆచారం ప్రకారం పద్ధతులు మారుతాయి. మనం తప్పకుండా కావాల్సిందైతే ఈ విద్యల్లో ఏ విద్య నేర్చుకోవాలని, ఈ విద్యలను కాదు అసలు ఏ విద్య నేర్చుకోవాలన్నా గురువు తప్పనిసరి. ఆ గురువు దగ్గరికి వెళితే వాళ్ళ ఆచారం ప్రకారం వాళ్ళు ఏం చెప్పారో ఆ విధి విధానాన్ని మనం ఫాలో అవ్వాల్సి వస్తుంది. అమ్మ, ఇప్పుడు అష్టాదశ శక్తి పీఠాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మీరు చెప్పిన విధానంలో పార్వతీదేవి అక్కడికి వెళ్ళడం ద్వారా దాని తర్వాత ఏం జరుగుతుంది, అసలు అష్టాదశ శక్తి పీఠాలు ఏ విధంగా ఏర్పడ్డాయి, వాళ్ళు ఎవరెవరు అన్నది ఒకసారి. అష్టాదశ శక్తి పీఠాలు ఇక్కడ ఏం జరిగింది అంటే అమ్మవారు ఏమవుతుంది వెళ్ళిపోతారు. ఈ శివయ్యతో అయిపోయిన తర్వాత ఇంకా ఆవిడ అక్కడికి వెళుతుంది. ఆవిడకి వెళ్ళిన తర్వాత అసలు పాపం ఎవరు పలకరించరు. పలకరించకపోయేసరికి ఆవిడకి చాలా అవమానం అవుతుంది. మళ్ళీ వెనక్కి వెళ్ళి శివయ్యకి అది అవమానం కిందే లెక్క కదా. అంటే తను అవమానపడినా ఆయన పడినట్టే లెక్క. అందుకని ఆయనకి ఈవిడ ముఖం చూపించడం ఇష్టం లేక ఆవిడ అగ్నిలో ఏమవుతుంది అంటే ఆహుతి అయిపోతుంది. ఆ ఆహుతి అయిపోయినప్పుడు ఇంకా ఆయనకి ఏమవుతుందంటే చాలా నచ్చక ఆ కోపంతో ఆయన కిందకు వస్తారు. కిందకు వచ్చి ఏం చేస్తారు అంటే అమ్మవారి యొక్క ఆ యొక్క
ప్రేత దేహం. ఏదైతే ఉందో దాన్ని భుజం మీద వేసుకుని ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోతారు. ఆ నడుచుకుంటూ వెళుతున్నప్పుడు ఏమవుతుందంటే ఆయన చాలా ఉన్మాదిలా చేస్తూ కనిపించిన వాళ్ళని కనిపించినట్టు నరుక్కుంటూ చాలా కోపంగా మొత్తం ఆ యజ్ఞాన్ని అంతా ధ్వంసం చేసేసి ఇదంతా చేస్తారనమాట. చేస్తున్నప్పుడు విష్ణుమూర్తి చూస్తారు అసలు ఎందుకు ఈయన ఇలా చేస్తున్నాడు. ఎందుకంటే శివయ్య అంటే గొప్ప జ్ఞానం, ఇంకా అంతకంటే జ్ఞానం ఏం లేదు పశుపతి దగ్గర ఉన్న జ్ఞానం కంటే. అంటే జ్ఞానానికి ఒక రూపం ఏదైనా చెప్పాలంటే అది శివయ్యే. శివుడు. అలాంటి ఆయన ఎందుకు ఇలా ఉన్మాదిలా, అంటే ఆయనకు అన్నీ తెలుసు కదా, తెలుసున్న ఆయన ఎందుకు చేస్తున్నారు అని చూసేసరికి ఏమవుతుంది అంటే ఈ శక్తి భార్య. యొక్క ప్రేతాన్ని ఎప్పుడైతే ఈయన వేసుకున్నారో ఆ శక్తి వల్ల ఆయన అలా చేస్తున్నారు అని అర్థం అవగానే ఇప్పుడు అది దించు అంటే ఆయనకి చెప్పే పరిస్థితి లేదు. లేదు. అందుకని ఏం చేస్తారంటే ఆయన సుదర్శన చక్రాన్ని పంపించి దాన్ని 18 ఖండాల కింద ఈ శరీరాన్ని విభజిస్తారు. ఆ 18 ఖండాలే ఇక్కడ ఉన్న 18 శక్తిపీఠాలు. శక్తిపీఠాలు. ఈ 18 శక్తిపీఠాల్లో మనకి కామాఖ్యదేవి అమ్మవారు అని ఉంటారు. అసలు కామాఖ్యదేవి అమ్మవారు ఎవరు? అమ్మవారిని ప్రతిరోజు అంటే అమ్మవారిని పూజించడానికి ఏదైనా సమయం ఉంటుందా అమ్మ? అసలు అమ్మని పూజించడానికి సమయం అంటూ ఏం లేదు. ఏ టైంలో అయినా, ఎందుకంటే అమ్మ అని పిలవడానికి మన ఇష్టం, ఎప్పుడైనా పిలవచ్చు ఆర్తిగా. ఇక్కడ కామాఖ్య అంటే అర్థం ఏమిటి అంటే కామ ప్లస్ అఖ్య ఈజ్ ఈక్వల్ టు కామాఖ్య. కామ అంటే ఏంటి అంటే మన లోపల ఉన్న కోరికలు, అంటే నాకు ఇది కావాలి అది కావాలి బోళ్ళని ఉన్నాయి కదా, ఈ కోరికలన్నిటినీ ఎవరు తీరుస్తారో అఖ్య అంటే తీర్చున్నది అని అర్థం. కామాఖ్య అంటే ఏంటి అంటే మనం కోరుకున్న కోరికల్ని తీర్చున్నది, అదే అర్థం అక్కడ. ఇక్కడ పూజ చేస్తే ఏంటి అంటే అక్కడ నిజంగా అష్టాదశ శక్తిపీఠాల్లో యోని స్థానం పడిన ప్లేస్, అంటే అమ్మవారి యొక్క మర్మాంగం పడిన ప్లేస్. అక్కడ ఏంటి మూలాధార స్వాదిష్టాన చక్రాలు ఉంటాయి. ఈ మూలాధార స్వాదిష్టాన చక్రాల్లో ఏంటి అంటే మూలాధార చక్రం ఇందాకనే చెప్పుకున్నాం, అక్కడ కొండల్ని అనే శక్తి. ఆ శక్తి మనకు పెరిగితే ఏమవుతుందో చూడండి, మన డెస్టినీ అన్నది మనకి తెలుస్తుంది. అంటే నేను అసలు ఎందుకు వచ్చాను, నా పర్పస్ ఆఫ్ లైఫ్, భూమి మీదకి ఎందుకు వచ్చాము, భూమి మీదకి ఎందుకు వచ్చాము అంటే మనం ఒక్కడమే కాదు, అసలు మూలాధార చక్రంలో కుండలిని ఏవేకైనా ప్రతి ఒక్కళ్ళు, అంటే చాలామంది ఏమనుకుంటారంటే పలానా వాళ్ళే ఒకటి సాధించడానికి వచ్చారు, అందరూ అలా కాదు అని. కానీ ఈ సృష్టిలో పెట్టిన ప్రతి జీవరాశి కూడా ఏదో ఒకటి సాధించడానికే వస్తుంది, అంటే ఒక పర్పస్తోనే ఇక్కడికి వస్తుంది, భూమి మీదకి వచ్చింది అంటే మన పర్పస్ ఏదో మనం తెలుసుకోవడమే మన లక్ష్యం. అది మన కామాఖ్య అమ్మవారు తెలియచేస్తుంది. మూలాధార చక్రాన్ని లో ఉన్న కొండల్ని అవేకన్ చేసి, ఇంకా స్వాదిష్టాన చక్రానికి ఉన్న లక్షణం ఏమిటి అంటే నార్మల్గా మన అంటే తమోగుణం, అంటే మా హ్యూమన్కి ఉన్న లక్షణం అందరితో కంపేర్ చేస్తూ ఉంటాం. ప్రతి ఒక్కళ్ళతో కంపేర్ చేసుకుని ఏమనుకుంటాం, వాళ్ళ నుంచి ఏదో సాధించేసాం అనుకుంటున్నాం. కానీ మనం లిమిట్ చేసుకుంటున్నాం అని మనం గుర్తించుకోవట్లేదు. ఎందువల్ల అంటే ఈ శరీరం ఎప్పుడూ లిమిటేషనే. నేను పక్క వాళ్ళతో పోల్చుకుంటున్నానంటే అది కూడా ఏంటి, ఒక శరీరమే. అంటే లిమిటెడ్గా నేను కంపేర్ చేసుకోవడం వల్ల లిమిటెడ్ కాంపిటీషన్తో నేను అన్నిటినీ ఏం చేస్తున్నాను అంటే లిమిటెడ్గానే సంపాదించుకుంటున్నాను. పైగా ఏమనుకుంటున్నాను, వాళ్ళ పైన నేనేదో గెలిచాను అని ఫీల్ అవుతున్నాం. మనం గొప్పగా చెప్పుకునేది కూడా ఇది కాంపిటేటివ్ వరల్డ్ అండి అని. కాంపిటేటివ్ వరల్డ్ అంటే ఏంటి అసలు అర్థం, ఒకళ్ళ నుంచి ఒకళ్ళు నేను గెలిచాను కానీ అంటే ఏంటంటే లిమిటెడ్గా గెలిచేసి చాలా గొప్ప అని ఫీల్ అవుతున్నాం. కానీ అసలు ఇది కాంపిటేటివ్ వరల్డ్ కాదు. రియల్గా చెప్తే కాంపిటీషన్ అన్నది ఎప్పుడు జంగిల్లో ఉంటుందిట. సొసైటీలో ఉండాల్సింది ఏంటి అంటే కోఆపరేటివ్ వరల్డ్. అంటే అర్థం ఏమిటి అంటే మన పని మనం చేసుకోవాలి. దాన్ని తెలుగులో ఒకటి అంటారు కలివిడి అని, అంటే అందరూ కలిసి ఉండాలట, కానీ విడిగా మాత్రం ఎవరి పని వాళ్ళు చేసుకోవాలట. పెద్దలు అంటూ కలదు సుఖం. ఇదేంటో చెప్పనా అంటే చూడండి, ఇద్దరం ఒకటే పని చేస్తున్నాం కానీ ఇద్దరు నేచర్లు డిఫరెంట్. అప్పుడు మనం ఏం చేస్తున్నాం, వీళ్ళు చేస్తున్న పని బెస్ట్గా ఉందని ఎవరో అన్నారని చెప్పేసి దాన్ని చూడడంలో మన డైరెక్షన్ ఏమైంది, డీవియేట్ అయిపోయింది. ఎప్పుడైతే డీవియేట్ అయిందో ఈ నేచర్కి ఈ నేచర్ సెట్ అవుతుందా, లేదా. అప్పుడు అది చేయలేకపోతున్నాం, మన పని కూడా చేయలేదు. అంటే కాంపిటీషన్ కొంతవరకు వర్కౌట్ అవుతుంది కానీ తర్వాత ఏమవుతుంది, మళ్ళీ చేంజ్ అయిపోతుంది. అంటే డీవియేషన్ వల్ల మనం అనుకున్న సాధించలేకపోతున్నాం. కామాఖ్య అమ్మవారు ఏం చేస్తుందంటే అది మనకి తెలియచేస్తుంది.
ఎప్పుడైతే అది అర్థమైందో నేను అసలు ఈ సృష్టిలో ఎవరితో పోల్చుకోక్కర్లేదు, ఫస్ట్ ఎవరినెవరు చూసుకోవాలి, పైగా అందరితో పోల్చుకోవడం వల్ల ఇలా అందరినీ చూస్తున్నాం కానీ ఇక్కడ చూడటంలే, మనది మనం మిస్ అయిపోతున్నాం. ఆ మిస్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే మన దగ్గర ఎన్ని ఉన్నా సరే ఏదో ఒకటి లేదు అనిపిస్తుంది. ఆ లేనిది ఏదైనా ఉంది అంటే నన్ను నేను కోల్పోవడమే. ఇంకా అంతకంటే ఏముంది, కామాఖ్య అది ఎప్పుడైతే చెప్పిందో, ఎందుకంటే ఈ సృష్టిలో ఎవరినైనా కోల్పోవడం బాగానే ఉంటుంది కానీ మనమే కోల్పోవడం అసలు బాగోదు. కాబట్టి అది ఎప్పుడు అర్థమైందో మనం చూసుకోవడం మొదలెడతాం. దాన్నే సెల్ఫ్ రియలైజేషన్ అంటారు. ఆ సెల్ఫ్ రియలైజేషన్ అంటే ఏం కాదు, ఆత్మ సాక్షాత్కార సిద్ధి అనగానే అమ్మో వాళ్ళు హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసుకుంటారేమో అని భయపడక్కర్లే. ఆత్మ సాక్షాత్కార సిద్ధి అంటే అర్థం ఏమిటి అంటే ఎవరి గొడవ లేకుండా మన పని మనం చేసుకోవడం, మన ప్రయాణంలో మన పనిలో మనం ఉండడం. ఎప్పుడైతే మన పనిలో మనం ఉన్నామో ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ సెకండ్ ఎంత బాగా లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చో తెలుస్తుందిట. అంటే ఎప్పుడు నవ్వుతూ ఉంటాం అనమాట. ఆ నవ్వుతూ ఎప్పుడైతే ఉన్నామో దానివల్ల ఏమొస్తుంది అంటే లీడర్షిప్ క్వాలిటీస్ అన్నవి బయటకు వస్తాయి. అంటే మనకు ఒక డెస్టినీని ఇవ్వడమే కాకుండా ఈ కామాఖ్య అమ్మవారు మనలో ఉన్న ఒక లీడర్ని కూడా బయటకు తీస్తుంది. అంటే మీకు డెస్టినీ ఉంది, దాన్ని మీరే లీడ్ చేయగలిగారు అనుకోండి, ఇంకా మీ లైఫ్లో రాంది ఏముంటుంది, అన్నీ వచ్చేసినట్టే. అదే కామాఖ్య ఇస్తుంది. అమ్మ, ఇప్పుడు సాధారణంగా కామం అంటే ఇప్పుడు సొసైటీలో ఎట్లుంది అని అంటే అదొక చెడు అన్నట్లుగా మారిపోయింది. అసలు కామానికి కామాఖ్యకి సంబంధం ఏంటమ్మా, తేడా? కామము అంటే కోరిక అని అర్థం. ఆ కోరిక ఏదైనా కావచ్చు. ఇప్పుడు మీరు కారు కొనుక్కోవాలనుకున్నారు, అది కోరికే కదా. బీరువా కొనుక్కోవాలనుకున్నారు, అది కోరికే. లేకపోతే ఏదో బాటిల్ ఏదైనా కోరికే. ఏ కోరికనైనా సరే ఆవిడ ఏం చేస్తోంది, ఒక గోల్ కింద మారుస్తోంది. అంటే అది జ్ఞానం ఇస్తోంది ప్రతిసారి. ఎందుకంటే మూలాధార స్వాదిష్టాన చక్రాలు అంటేనే మీకు అది మర్మాంగం. అంటే అక్కడ ఉన్నదన్నీ కోరికలే. ఆ కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏం చేస్తోంది ఈవిడ, పంచుతుంది, ఎవరిది వాళ్ళది. అంటే ఈ కోరికలన్నిటినీ మనం ఎంత బాగా, అంటే ఒక డెస్టినీ ఇచ్చింది. చిన్నవన్నీ ఏంటనుకుంటున్నారంటే నాకు కారు కావాలి అని దేవుడి దగ్గర పూజ చేసామనుకోండి, కారు వచ్చిందనుకో హ్యాపీ, లేకపోతే ఇది కావాలి. కానీ ఇవన్నిటికంటే నేను లైఫ్లో బాగా సెటిల్ అయ్యాను అనుకోండి, ఇవన్నీ సంపాదించుకోవచ్చు కదా. అంటే పెద్ద కోరికను తీసుకున్నాం అనుకో, ఈ చిన్నవన్నీ ఆటోమేటిక్గా వస్తాయా రావా, అది మనకు అర్థమవుతుంది. సో మనం గోల్ని ఎప్పుడైనా చాలా స్ట్రాంగ్గా పెట్టుకోవాలి. మనం ఏమనుకుంటున్నామో మన డెస్టినీ ఏంటో మనం ఎందుకంటే మనకి చిన్న క్లారిటీ మిస్ అయింది. ఏంటి అంటే ఆ కన్ఫ్యూజన్కి కూడా కారణం ఏమీ లేదు. మూలాధార చక్రంలో కుండల్ని ఎప్పుడైతే పడుక్కుని ఉందో మనకేంటి అంటే ప్రతి దానికి డౌటే, అనుమానం. ఆ అనుమానాలతో ఏంటంటే చైనా వద్దా అని ఆలోచించుకుంటూ ఉంటాం. కానీ ఎప్పుడైతే ఈ కుండల్ని అన్నది ఎవేకెన్ అయిందో అప్పుడు ఒక క్లారిటీ వస్తుంది, నేను ఇదే చేయాలి, నాది ఇదే, నా రూట్ ఇదే. మన రూట్ ఎప్పుడైతే మనకు అర్థమైందో దాన్ని మనం లీడ్ చేసుకుంటున్నామో చిన్నవన్నీ ఆటోమేటిక్గా తీరుతాయి. అసలు ఈ సృష్టిలో బ్యాడ్ అన్నది ఏదీ లేదమ్మా, మనం చూసే విధానమే. అంటే దృష్టిలోపం మనకే ఉంది అంతే. ఆ దృష్టిలోపం ఎప్పుడైతే పోయిందో ప్రపంచం అంతా బ్యూటిఫుల్. ఎందుకంటే ప్రకృతి అన్నది తల్లి స్వరూపము, మన సోల్ ఏంటి అంటే శివయ్య స్వరూపం. ఈ రెండు అసలు శ్రీ విద్య ఉపాసన అంటేనే నేర్పించేదే అది. ఆ ప్రకృతిని నా ఆత్మని కలుపుకోవడం ఎలా అంటే అదే అర్ధనారీశ్వర తత్వం. అంటే అప్పుడు మీరు నాకు అమ్మ అయినప్పుడు నన్ను మీరు చూసినప్పుడు మళ్ళీ నేను మీకు అమ్మ అవుతున్నాను. ఒక అమ్మకి ఇంకో బ్యాడ్ చేస్తుందా? లేదు, చేయదు. ఒక అమ్మతో తప్పుగా బిహేవ్ చేస్తుందా? లేదు. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే మనలో ఉన్న భయంతోనే మనం అవతల వాళ్ళని చెడ్డగా మార్చుకుంటున్నాం, లేకపోతే మనతో ఉన్న అనుమానంతోనే వాళ్ళు చెడ్డవాళ్ళు అనుకుంటున్నాం. అలా భావిస్తే మన భావన మారితే చాలు, ప్రపంచం అంతా మనకి అనుకూలంగానే మారిపోతుంది. ఎందుకంటే నేను మారితే నా ప్రపంచం మారుతుంది. ఖచ్చితంగా. అంటే మనం చూసే విధానంలో మార్పు వల్ల మాత్రమే మనకి ఏదైనా చెడు వస్తుంది అని అంటే అందులో మాత్రమే. అంటిల్ అమ్మవారు మనకి అమ్మ అంటే మంచి చెడులను మాత్రమే కాకుండా
మంచిగా అన్నిటినీ శుభాలనే ఇస్తుంది అంటారు. 100% శుభాలనే ఇస్తుంది. కాకపోతే ఏంటి అంటే లక్ష్మీదేవి ఉన్నది. ఆ లక్ష్మీదేవి మనకి ఎప్పుడు అందుకే అమ్మవారి అష్టోత్తరంలో ఫస్ట్ చెప్పేది లక్ష్మీ అష్టోత్తరంలో ప్రకృత్యై నమః. ప్రకృతి ఎవరి స్వరూపం అంటే లక్ష్మీదేవి యొక్క స్వరూపం. ఆ లక్ష్మి ఏం చేస్తూ ఉంటుందట ప్రతి నిమిషం తన బిడ్డలందరూ ఆవిడకి ఈక్వలే. ఈ సృష్టిలో ఉన్న వాళ్ళందరూ ఆవిడ బిడ్డలే. అది ఎలా చెప్తారంటే సృష్టి ఒకళ్ళు చేస్తే స్థితికారులు ఎవరు? లక్ష్మీ విష్ణుమూర్తి. ఈ లక్ష్మీ అమ్మవారు ఏం చేస్తారట ప్రతి నిమిషం తన బిడ్డలందరికీ, ఎందుకంటే రాజు రాణి అంటే మనకి తల్లి తండ్రితో సమానం కదా. ఈ తల్లి ఏం చేస్తుంది అంటే మనకి ఎప్పుడు ఆవిడ రీసోర్స్ ఇస్తూనే ఉంటుందిట. అంటే ప్రతి ఒక్కళ్ళకి కనిపించిన వాడికి మన ఈ సృష్టిలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళకి ఒక రీసోర్స్ ఇస్తుంది. అది నాది అని తెలుసుకునే శక్తి ఎవరు ఇవ్వాలి అంటే పార్వతీ అమ్మవారు ఇవ్వాలి. అది తెలుసుకోలేని వాళ్ళే ఫెయిల్ అవుతారు. ఎందుకు అంటే రీసోర్స్ అంటే మనకి ఎలా ఉండాలంటే అరటిపండు ఒలిచి చక్కగా, ఎందుకు బియ్యం వచ్చాయనుకోండి అన్నం వండుకోవాలని తెలియలేదు అనుకో, అది తినాలని తెలుస్తుందా? లేదు. రీసోర్స్ ఎప్పుడు ఎలా వచ్చింది మరి? రాగా బియ్యంలాగే వస్తుంది. దాన్ని నువ్వు వండుకోలే, అలా అన్నం వండి ఇచ్చేసింది అనుకో లక్ష్మీదేవి, ఒక రోజు వండిన అన్నాన్ని ఎన్ని రోజులు తినగలవు? ఒక రోజు 2 రోజులు తర్వాత అది పాడైపోతుంది, అంతే కదా. కాబట్టి బియ్యం ఇస్తేనే మనం ఎన్ని సంవత్సరాలు, సంవత్సరమో లేకపోతే 6 నెలలైనా 2 సంవత్సరాలైనా 10 సంవత్సరాలైనా ఆ బియ్యాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ తినగలుగుతాం. అదే అన్నం కింద ఇస్తే మనం తినగలవా? లేదు. అలాగే ప్రతి రీసోర్సు కూడా రాగా వచ్చిన దాన్ని మనం ఏం చేయాలి? నిల్వ ఉంచుకొని దాన్ని ఏ విధంగా వండుకుని చేసుకోవచ్చు అన్న జ్ఞానం ఎవరిస్తారంటే సరస్వతి ఇస్తారు. కాబట్టి ముగ్గురు అమ్మవార్లు కనుక మనతో ఉంటేనే మనకు వచ్చిన రీసోర్స్ని మనం యూజ్ చేసుకుని మన లైఫ్లో ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే లక్ష్మీదేవి రీసోర్స్ ఇస్తే పార్వతీదేవి నాకు వచ్చింది నా రీసోర్సే అని తెలుసుకునే శక్తిని ఇస్తే దాన్ని ఎలా మనం ఉపయోగించుకోవాలి అన్న జ్ఞానాన్ని సరస్వతి అమ్మవారు ఇస్తుంది. అందుకే ఈ చండీ హోమం చేస్తే చాలా పవర్ఫుల్ అని అనడానికి రీజన్. ఎందుకంటే చండీ అమ్మవారు ఏంటంటే ఈ ముగ్గురు స్వరూపం అనమాట. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ముగ్గురు అమ్మవార్ల స్వరూపం చండీ. అందువల్ల ఏమవుతుంది అంటే ఎప్పుడైతే ఈ ముగ్గురు మనతో ఉంటారో అప్పుడే మనం లైఫ్లో ముందుకెళ్ళగలుగుతాం. ఏ విషయంలో అయినా సరే మీరు ఏం చేసినా ఆ పనిలో తప్పకుండా మీకు ఆ పనికి ఒక లక్ష్మి రావాలి. అంటే ఎవరో ఒకళ్ళు మనకి చెయ్యి అందించి రీసోర్స్ ఇవ్వాలి, అదే లక్ష్మి. అది వచ్చిన దాన్ని నేను ఇది నాదే అని తెలుసుకునే శక్తి పార్వతి. దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అనే శక్తి ఏమో సరస్వతి. కాబట్టి ముగ్గురు మనతో ఉంటేనే ఏ విషయంలో అయినా, అంటే స్పిరిచువాలిటీ ఒక దాంట్లోనే కాదు, ఏ విషయంలో రాణించాలన్నా వాళ్ళు ముగ్గురు మనతో ఉండాలి. అమ్మ, చాలామంది ఇప్పుడున్న సొసైటీలో కావచ్చు, లేకపోతే ప్రతి ఒక్కళ్ళు మనం ఏం చేసినా సెట్ అవ్వట్లేదు, లేదా నేను ఏ పని ప్రారంభించినా కూడా నాకు అది కలిసి రావట్లేదు అని చెప్పి చాలామంది బాధపడుతూ ఉంటారు. అది మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు, విద్యార్థులైనా సరే నేను చదువుకుంటున్నాను కానీ నాకు గుర్తుండట్లేదు అని చెప్పి బాధపడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎటువంటి నియమాలు పాటిస్తే మంచిది, లేదా వాళ్ళు ఏదైనా హోమం చేసుకుంటే మంచిది అంటారా? జనరల్గా ఏంటి అంటే ఇక్కడ గణపతి చేసుకోమని చెప్తాం, లేదా అమ్మవారి యొక్క కళలైన అగ్ని కళలను కూడా చెయ్యొచ్చు. ఇక్కడ ఎందుకు అంటే మన లోపల 3 ఫైర్లు ఉంటాయి. పుట్టిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళలోనూ ఆ 3 ఫైర్లు ఉంటాయి. అవి ఏంటి అంటే 1 కామాగ్ని, 2 జఠరాగ్ని, 3 జ్ఞానాగ్ని. ప్రతి ఒక్కళ్ళకి ఉండేది కామాగ్ని. అదేంటి అంటే నేను ఇచ్చేసేయాలి, వచ్చేసేయాలి, ఇది అయిపోవాలి, అది అయిపోవాలి, అన్నీ అయిపోవాలనుకుంటాం. కానీ జ్ఞానాగ్ని అది ఎలా అవ్వాలో కూడా మనకి తెలుసు. అందుకని చూడండి, ఏదైనా ఒక ఆఫీస్కి వెళ్ళారనుకో, మా అబ్బాయి చెప్తాడండి, చెప్పిన ప్రతి ఒక్క ప్లాను ఎవరైనా చేస్తే వాళ్ళకి వర్కౌట్ అవుతుంది, వీడికి వర్కౌట్ అవ్వట్లేదు అంటారు. ఇది జనరల్గా వింటూ ఉంటాం. కానీ వాడి దగ్గర లేనిది ఏమిటి, ఉపయోగించుకున్న వాడి దగ్గర ఉన్నది ఏంటి అని మనం ఫ్రాంక్గా మాట్లాడుకుంటే ఇక్కడ నిజం ఏమిటి అంటే 2వ అగ్ని ఉంది. అది ఏంటి అంటే జఠరాగ్ని అని అంటారు. మీరు ఎప్పుడైనా చూస్తే అది కడుపులో ఉంటుందండి, ఆ గంట కొట్టిన జఠరాగ్ని కొడుతుంది అంటే ఆకలి వేస్తుంది అని అర్థం. ఇక్కడ ఆకలి అంటే అర్థం ఏమిటి అంటే తపన. వాడికి మనకి ఉన్న ఒకే ఒక్క తేడా ఏంటి అంటే కామాగ్ని అందరికీ ఈక్వల్గానే ఉంటుంది,
దాన్ని ఎలా చేయాలి అన్న ఐడియా కూడా, ఎందుకంటే మనకి ఎప్పుడైతే సంకల్పం వచ్చిందో, కోరిక వచ్చిందో, దాన్ని ఎలా చేయాలి అన్న ప్లాన్ కూడా మనం బాగానే వేసేసుకుంటాం. అంటే జ్ఞానాగ్ని కూడా ఉంది. మధ్యలో మనకి కోల్పోయింది ఏంటంటే ఆకలి. ఆకలి అంటే ఏంటంటే తపన. అంటే అది చెయ్యాలి 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 అని మనకు అనిపించలేదు. దాని మీద కూర్చుంటే కదా పని అవుతుంది. ప్లాన్ చేస్తే పని అవుతుందా? అందుకని ఆ రెండో అగ్ని ఎప్పుడైతే మన దగ్గరికి వస్తుందో అప్పుడు మన లైఫ్లో సెట్ అయిపోతాం. అది రాలి అంటే అందుకని గణపతి చేయమని చెప్పడం, కానీ గణపతి అయినా చేయొచ్చు, లేదా ఏ మంత్రం చేసినా సరే అన్నిటికంటే బెస్ట్ అయితే అగ్ని యొక్క మంత్రాన్ని చదవడం ద్వారా ఈ 3 ఫైర్లు మనలో సమానంగా ఉండి అప్పుడు మనం అనుకున్న ప్రతి, ఎందుకంటే జనరల్గా మనిషికి ఇష్టం లేనిది ఏంటంటే కష్టపడడం. అన్నీ ఎలా వచ్చేయాలి? వెంటనే వచ్చేయాలి. కానీ ఆ వెంటనే రావడం అనేది అసలు అసంభవం అని మనకి బోల్డ్ అన్ని నిరూపిస్తాయి ప్రకృతిలో. ఎందుకు అంటే మీరు ఒక విత్తనం వేశారనుకోండి, చెట్టు వెంటనే వచ్చి ఫ్రూట్ వెంటనే, ఫ్లవర్ వెంటనే వచ్చేస్తుందా? రాదు. ఒక 5 ఏళ్ళు దాన్ని పెంచితే ఫ్లవర్స్ వస్తాయి, ఒక 15 ఏళ్ళు పెంచితే దానికి కాయలు వస్తాయి. ఇది నిజం కదా? అంటే అర్థం ఏమిటి అంటే మనం అంత బాగా శ్రమ పడితేనే ఆ చెట్టుకి పళ్ళైనా కాయలైనా కాసుకోగలుగుతున్నాం. ఇంకా చెప్పాలి అంటే రాళ్ళు ఉంటాయి, ఆ రాయిని చాలా గట్టిగా సుత్తితో కొడతారు, కొట్టిన తర్వాత దాన్ని శిల్పం కింద చేశారు, శిల్పం కింద చేసి దానికి ఒక ప్రాణప్రతిష్ఠ చేయగానే దాని అమ్మవారు అని చెప్పి, లేకపోతే శివుడనో లేకపోతే వెంకటేశ్వర స్వామనో మనం ఏం చేస్తున్నాం? పూజలు చేస్తున్నాం. కానీ అదే నేను సుత్తితో దెబ్బలు తిన్నని ఒక రాయి ఎక్కడో పక్కన పడుకుందనుకోండి, రోజు దాని మీద ఏం కొడతాం? కొబ్బరికాయలు కొడతాంట. అంటే ఒక్కసారి దెబ్బతింటే పూజ తింది. అంటే ఏంటంటే కష్టపడితే వచ్చే సుఖం అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. దేవతల అంటే కొన్ని రోజులు వాళ్ళు చూడండి సుత్తితో కొట్టారు, ఒక 3 నెలలో 6 నెలలో ఎంతో ఆ శిల్పం అయ్యే వరకు. కానీ ఆవిడ దేవతలా పూజలు అందుకుంటుంది. కానీ ఈ రాయి రోజు దెబ్బలు తింటుంది బతికున్నంత కాలం, దానికి తెలియట్లేదు అంతే. అంటే కొంచెం శ్రమ పడితే వచ్చే ఫలితం అంత అందంగా ఉంటుంది. అదే నేను శ్రమ పడను అనుకుంటే రోజు దెబ్బలు తింటాం, కానీ తింటున్నట్టు మనం గ్రహించలేం. కానీ ప్రతి క్షణం కష్టపడతాం. కానీ ఇప్పుడు కష్టపడ్డాం అనుకోండి కొన్ని సంవత్సరాలు, ఆ తర్వాత వచ్చి ఫలితం మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఏది కావాలి అన్నది మనమే నిర్ణయించుకోవాలి. అంటే ఈ అగ్ని వల్ల మనకు అంత, అంటే ఆ అగ్ని కనుక మారితే మనకు వచ్చేది అది. అంటే నాకు ఎంత అందంగా, నాకు అద్భుతంగా నా జీవితం ఉంటుంది అన్నది అర్థమవుతుంది, అంటే కొంచెం కష్టపడితే. కానీ ఇక్కడ ఏమవుతుంది? అసలు నేను కష్టపడను, ఆనందంగా ఉన్నాను, దానికి ఏం లేదమ్మా చదువుకో అన్నావు అనుకో పిల్లలకి నచ్చదు. అదే టీవీ చూడన్నారనుకో హ్యాపీగా నచ్చుతుంది. ఎందుకు? టీవీలో ఇమీడియట్గా హ్యాపీనెస్ వస్తుంది. చదవాలంటే మీరేం చేయాలి? ఫోకస్గా దానిపైన కూర్చుని చాలా కష్టపడుతున్నట్టు అనిపిస్తోంది. కానీ ఈ కష్టం విలువ మీకు ఎప్పుడు తెలుస్తుంది అంటే 21 ఇయర్స్ తర్వాత అర్థమవుతుంది. ఏదైనా సాధించింది, నేనేం సాధించాను అని. అది అర్థం అవ్వాలి అంటే మాత్రం ఈ 21 ఇయర్స్ కష్టపడాల్సిందే. అంతే, అది అక్కడ తేడా. నమస్కారం అమ్మ. అమ్మ, సౌందర్య లహరి ఎవరెవరు చదవాలి? దాన్ని చదవడం వల్ల ఎటువంటి లాభాలు వస్తాయమ్మా? సౌందర్య లహరి అంటేనే చూడండి దాంట్లోనే ఉంది అందం అంతా. ఇక్కడ దశమహావిద్యలు చెప్పుకున్నాం కదా, అందులో షోడశి అమ్మవారు లలితాదేవి ఎవరైతే ఉన్నారో ఆవిడ్ని వర్ణిస్తూ శంకరాచార్యుల వారు రాసిందే సౌందర్యలహరి. అది అమ్మవారే ఆయనకి ఇచ్చారు అని కూడా మనం విన్నాం. అది ఎంత గొప్పది అంటే ఫస్ట్ మనం ఫిజికల్గా చూసినప్పుడు ఏమనిపిస్తూ ఉంటుందిట అంటే అమ్మవారి యొక్క బ్యూటీని వర్ణిస్తున్న శ్లోకాల కింద అనిపిస్తుందిట. కానీ అది చేస్తే గొప్ప యోగం. ఎంత యోగము అని అంటే మనలో వచ్చి అంత మార్పు. అంటే ఏంటి అంటే ఆ బ్యూటీనెస్, ఆవిడని వర్ణిస్తున్నది కాదు, నిజం చెప్తే బ్యూటీనెస్ అంటే శరీరంలో ముఖమో కళ్ళో ముక్కో నాలుకో ఇవి కాదు, లోపల ఆత్మశుద్ధి అన్నది జరుగుతుంది. ఆ ఆత్మశుద్ధి ఎప్పుడైతే జరిగిందో ఇన్నర్ బ్యూటీ అని అంటారు చూసారా, ఆ ఇన్నర్గా ఉన్న బ్యూటీ అంటే మనలో ఉన్న ఆ బ్యూటీనెస్ ఏంటి అన్నది బయటకు తెచ్చుకునే గొప్ప ప్రక్రియే ఈ సౌందర్యలహరి. ఇందులో 100 శ్లోకాలు ఉంటాయి. ఆ 100 శ్లోకాలు ఒక్కొక్కటి ఒక్కొక్క మార్పుని మన లోపల తీసుకొస్తాయి. అందులో 7 చక్రాల్లో అనుకోండి, ప్రతి అణువున మన లోపల ఇన్నర్ బ్యూటీని పైకి తీయడం ద్వారా మనని
అంటే ఈ స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్ళే గొప్ప ప్రక్రియ యోగం ఏదైనా అనొచ్చు. ఆ యోగమే సౌందర్యలహరి. దీన్ని ఎవరైనా అంటే ఏంటి అంటే మనలో మార్పు రావాలి అనుకుని అమ్మవారికి బాగా దగ్గర అవ్వాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉండి అమ్మవారు, ఎందుకంటే ఆవిడ చాలా గొప్పది, ఆవిడ అందమే కదా అక్కడ పొగుడుతున్నారు. అంత అందాన్ని చూడాలి అంటే మనం కూడా ఎలా మారాలి? ఆమెలాగా మారాలి. అంతే అందంగా మారాలి. అందంగా మారడం అంటే ఏంటంటే ఫిజికల్ బాడీ అందం కాదు, లోపల ఇన్నర్ బ్యూటీ అంతా మార్చుకోవాలి. అంటే మనలో ఉన్న వాసనలు, చెడు వాసనలు ఏవైతే ఉన్నాయో, అంటే చెడ్డ బుద్ధులు అనుకోండి, లేదా స్వార్థపూరితమైన ఆలోచనలు అనుకోండి, ఆ లిమిట్ అయిపోయినవి ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ దూరం చేసుకుని ఆవిళ్ళ అన్లిమిటెడ్గా, ఎందుకు అంటే ఆవిడని గంభీర గగనాంతస్థ అని పిలుస్తారు. ఆవిడని చూడాలంటే అలా పైకి చూడాల్సి వస్తుందిట. ఆ స్థితికి మనం వెళ్ళాలి. అంటే అంత గొప్పగా మనం కూడా మారితేనే కదా ఆవిడని చూడగలం. ఇవి చదవడం ద్వారా ఎప్పుడైతే ఆత్మశుద్ధి అయిందో అప్పుడు ఆవిడకి మనం చాలా రుణపడిపోయి ఉంటాము. దగ్గర అవుతాం. ఎప్పుడైతే దగ్గర అయ్యామో మన ఆత్మశక్తి అంటే ఏంటి అంటే నిజంగా ఉపాసన అంటే కూడా చెప్పే అర్థం అదే, ఆవిళ్ళ మారడము అని చెప్తారు. ఈ సౌందర్యలహరి ద్వారా అది మనకి సులభం అవుతుంది. ఎందుకంటే లలితా సహస్రనామాలు చదివినా సౌందర్యలహరి చదివినా కూడా అమ్మవారిలా మారడానికి ఏంటంటే ఎన్నిసార్లు చదివా, ఇక్కడ మళ్ళీ ఏంటంటే ఊరికే రోజు కూర్చుని ఆ సౌందర్యలహరి శ్లోకాలు చదివేస్తే ఉపయోగం ఏమి ఉండదు. అందులో ఉన్న ఏదైతే పరమార్థం ఉందో ఆ పరమార్థాన్ని మన లోపల తెచ్చుకుని దానిలో మనం మారడానికి మనం కనుక ప్రయత్నిస్తే వచ్చే మార్పు ఏదైతే ఉందో అదే అమ్మకి మనని దగ్గర చేస్తుంది. అలాగే అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఏదైతే సౌందర్య లహరి అని ఉందో దాన్ని చదవడం వల్ల ఎటువంటి లాభాలు వస్తాయి? అంటే లలిత సహస్రాల నామాలు చదువుతున్నాము, మా ఇంట్లో ఏమేమి వస్తాయి అన్నది కూడా చాలామంది కుటుంబాలకు తెలియదు, చాలామందికి తెలియదు న్యాచురల్గా. ఇప్పుడు సౌందర్య లహరిని నేను చదువుతున్నాను, నాకు ఎటువంటి లాభాలు చేకూరుతాయి, నా ఫ్యామిలీ ఏ విధంగా ఉంటుంది అట్లా? ఎప్పుడైనా సరే లలితాదేవికి సంబంధించింది ఏది చదివినా సరే అమ్మ, ఇల్లు ఫస్ట్ ప్రశాంతంగా మారిపోతుంది. అందరూ ఫస్ట్ అర్థం చేసుకుంటారు ఒకళ్ళనొకళ్ళు. ఎందుకు అంటే ఆ లలిత అన్న పదానికే అర్థం ఆనందం అని. లోకాన్ లాలిత్యతే ఇతి లలిత, ఆ పేరు చెప్తే చాలా ఆనందం వస్తుందిట. అంటే ఏంటి అంటే ఇంట్లో ఎప్పుడైతే అందరం హ్యాపీగా ఉన్నామో, గొడవలు ఏమీ లేకుండా, అంతకంటే రిచ్నెస్ ఇంకేం లేదు కదా. అంటే ఏంటి అంటే మన దగ్గర బోల్డ్ డబ్బులు ఉండక్కర్లే, ప్రశాంతత ఉంటే చాలు కదా. ఆ ప్రశాంతత అన్నది వస్తుంది. దానికి తోడు ఈ అమ్మవారి గురించి చెప్పినప్పుడు ఏంటి అంటే లలితాదేవికి భోగమోక్షప్రదాయిని, అంటే ఏంటి అంటే ఇహలోకంలో మనం కోరుకున్న ప్రతీదీ తీరుస్తూ కూడా మోక్షాన్ని మనకి ప్రసాదించే తల్లి కాబట్టి ఆవిడతో తీరని, అంటే నాకు ఇది కావాలి అని అడిగితే ఇవ్వంది ఏది ఉండదు అమ్మ, అన్నీ ఇస్తుంది. కాకపోతే ఏం చెప్తుంది అంటే ప్రతిసారి ఇచ్చి మన రియలైజ్ అయ్యేటట్టు చేస్తుంది. అంటే ఏంటి అంటే ప్రతి దానికి నేను అది తీసుకున్నాను, ఎందుకంటే ఏదైనా ఒకటి దగ్గర నుంచి ఒకటి తీసుకున్నాం అనుకోండి, దానికి తప్పకుండా మనం బాధ్యత వహించాలి తిరిగి. ఏంటి అంటే అది తీసుకున్నప్పుడు దానివల్ల వచ్చి కష్టాలు నష్టాలు అన్నీ మనకి అర్థమయ్యేటట్టు పూర్తిగా చేస్తుంది. అప్పుడు నాకు ఇది కావాలా, ఇది కాదు అంటే నాకు ఏది బెస్టో నేను అర్థం చేసుకునే స్థితి, ఆ రియలైజేషన్ అన్నది కూడా ఇస్తుందమ్మా. ఎట్ ది సేమ్ టైం మనం కోరుకున్న కోరికలన్నింటినీ కూడా నెరవేరుస్తుంది అమ్మ. ఇప్పుడు మీరు చెప్పారు కదా, అంటే నేను ఒకటి తీసుకున్నాను, లేదా నేను అమ్మవారికి ఏదైనా ఇవ్వాలి, అమ్మవారి నుంచి నేను ఏదైనా ఒక కోరికని సాధ్యం చేసుకున్నాను అంటే నేను అమ్మవారికి ఏం ఇచ్చిపుచ్చుకోవాలి? అమ్మవారికి మనం నిజంగా ఇవ్వగలిగిందంటూ ఏమీ లేదు. ఎందుకంటే ఈ సృష్టిలో ఆవిడ ఇవ్వంది ఏది మన దగ్గర కొత్తగా లేదు, నాతో సహా. ఎందుకంటే ఆవిడ సృష్టించినవే ఇవన్నీ. అలాంటప్పుడు నేను ఏమైనా ఇవ్వగలిగింది అన్నది ఉన్నది అంటే ఇంకేం లేదు. కానీ మన తృప్తి కోసం మనం ఇవ్వగలిగిన ఒకే ఒక్కటి ఏదైనా ఉంది అంటే అదేంటి అంటే ఆత్మసమర్పణే. ఏంటి అంటే మనకి మనం సరెండర్ అయిపోవాలి అంతే. నువ్వేమి ఇచ్చినా సరే, ఎందుకు అంటే ఇది కావాలి అని కోరుకోకపోవడమే ఆత్మసమర్పణ అంటే. అంటే నాకు ఇది కావాలి అది కావాలి అని, ఎందువల్ల ఆవిడ ఇచ్చిందే చాలా ఎక్కువ మనకి ఈ సృష్టిలో. ఇప్పుడు కోరుకోవాల్సింది ఏంటి అంటే ఆవిడ ఏది ఇచ్చిందో దాన్ని నేను తీసుకోగలిగే శక్తినివ్వి, నువ్వు ఇచ్చిన ప్రతి దాన్ని యాక్సెప్ట్ చేసే శక్తినివ్వి. అది ఒక్కటి తప్ప ఇంక మనం చేయగలిగింది అయితే ఇంకేం లేదు. అది కూడా ఆవిడ ఇచ్చిందే, కాకపోతే అది ఒక్కటే మనం చేయగలిగింది.
అంతకు మించి అంతకు మించి ఏం ఏముండదు. చేయలేం. సో అమ్మవారికి మనం స్వచ్ఛంగా మన మనసుని అర్పిస్తే చాలు అర్పిస్తే అంటారు. చాలు. చాలా చక్కటి అంశాలను మాతో పంచుకున్నారమ్మా. నమస్కారం.